పెట్టండి. తల్లికి వందనంకి సంబంధించిన కొంత కన్ఫ్యూజన్ ఉంది. ఇప్పుడు వీళ్ళు చెప్పేటటువంటి లెక్క 84 లక్షల మంది దాకా విద్యార్థులు ఉంటారని, 84-84.5 దాకా విద్యార్థులు ఉంటారని. అంటే ఇది క్రిందటిసారి లెక్క కట్టినటువంటిది డాష్ బోర్డు ఇదంతా కలిపితే 85 లక్షల మంది దాకా ఉంటారన్నాడు. 85 లక్షల మంది ఉన్నప్పుడు 85 లక్షలు ఇంటూ 15,000 వేసుకోవాలి. అప్పుడు దగ్గరికి వీళ్ళు చెప్తుంది 11,500-12,000 కోట్లు అవసరం అవుతుంది అన్నటువంటిది. దాని ప్రకారం ఇక్కడేమో ఇచ్చింది 9,500 కోట్లే కదా, 9,200 ఎంతో చెప్తున్నారు అనమాట. అయితే వీళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం వాళ్ళు ప్రతి ఒక్కడు పేదోడు ఎందుకు అవుతాడు, సరే ప్రైవేట్ స్కూల్లో వాళ్ళకు కూడా ఇస్తున్నాము, 1,70,00,000 కుటుంబాలు ఉంటే 1,50,00,000 వైట్ రేషన్ కార్డు హోల్డర్స్ కదా, కాబట్టి ఆ విధంగా సంఖ్య తగ్గుతుంది, ఆ తగ్గిన దాన్ని లెక్క కట్టినే ఇక్కడ ఇచ్చారు అని చెప్తున్నారు. అంటే అందరికీ సరిపోతుంది, ఉన్నటువంటి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సరిపోతుంది ఇది అన్నటువంటిది. మేబీ ఏమన్నా అయితే గీతే కాస్త ఈలోపు రేషన్ కార్డులు ఏమన్నా వెరిఫై చేసి కొంతమంది ఏమన్నా తీస్తే అప్పుడు లెక్క వేయాలి, కానీ మామూలుగా అయితే ఇది సరిపోతుందని వీళ్ళు లెక్క కడుతున్నారు. ఇది ఇవన్నీ అదే అంటే 3,000 కోట్ల రూపాయల దాకా తగ్గినట్టు కదా వీళ్ళు చెప్తున్న లెక్కకి, వీళ్ళు చెప్పే లెక్కకి. ఆ 3,000 కోట్ల రూపాయలు తగ్గించడం అంటే ఒకటి ఇది అయ్యి ఉండాలి, ఓ 20%. లేదు టోటల్గా అసలు